హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి త్వరలో దసరా రాబోతుంది కాబట్టి సో అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి వచ్చాయో మొత్తం మీకు చూపెట్టబోతున్నాను. సో వీడియోలో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేశారా? ఓకే, సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. లేదుగా ఫస్ట్ టర్నింగ్ పాయింట్. షబీరా పెట్రోల్ లేదు, కొట్టిద్దాం, ఫోన్ పే కొడదాం. ఏంటి స్టార్ట్ అయితే బాగుంటది. ఒక్క చింత పడుతుంది చివరస్తా తెలుగులో కొంచెం కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. లైటింగ్ బండి జారుతుంది కొంచెం. నిన్న ఎక్కువ వర్షం పడదు కాబట్టి రోడ్ అయితే అట్నే ఉంది. లోపలికి వెళ్దాం. కొంచెం పక్కకు ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం. ఇదేందబ్బా, చిన్న పిల్లలకి రైలు బండి. దసరా స్టార్ట్ కాకముందు చూడండి ఎలా ఉన్నాయో కామెంట్స్ మొత్తం చూపెడతారండి. ఫస్ట్ దానికి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికైతే ఆ 3 ఐటమ్స్ 80% అయింది, ఇంకా 20% ఇంకా అట్లే ఉంది. సో చాలా కింద పడి ఉన్నాయి, ఇంకా చాలా ఫిక్స్ చేయాల్సి ఉంది. సో బ్రేక్ డాన్స్ అయితే రెడీ అయింది, ఇంకా కొన్ని చేయాల్సింది ఉంది. మనల్ని ఎక్కనిస్తారు ఎక్కనియరు మరి వీళ్ళు. నేనైతే అక్కడ పర్మిషన్ తీసుకున్నా, వీడియో తీయొచ్చు అని చెప్పారు. సో చూద్దాం. చూసారా, ఇదైతే కొంచెం రెడీ అయింది, ఇంకా దీనికి కొంచెం మరమ్మతులు చేయాలి. సో నేను ఒకసారి ఎక్కుతా. మనదిగా చూడు ఇలా ఉంది. ఇక్కడ మొత్తం అయితే కొన్ని రెడీ చేశారు, ఇంకా చాలా చేసేట్టున్నాయి. సో మరో దానికి వెళ్ళిపోదాం. ఇది చిన్నపిల్లలు ఆడేటివి. సో వీడు ఇక్కడ పెట్టారు, ఇంకా వీటిని ఫిక్స్ చేయలేదు. సో దాంట్లో ఏముందో మరి, దాంట్లో పట్టా వేశారు. అక్కడ ఒక లోడ్ ఉంది, అది కూడా కనుక్కుందాం ఏముందో. ఫస్ట్ అయితే దీనికి వెళ్ళిపోదాం. ఓన్లీ ఇదే చూద్దాం. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంది కాబట్టి ఇట్లా వెళ్తున్నాం. అది దసరా రోజు అయితే ఇట్లా 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 వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడైతే బాగా ఫ్రీగా ఉంది, నడవచ్చు ఇప్పుడు.
దీన్ని ఏమంటారు, దీన్ని ఏమో నాకు తెలియదు. ఇదేమో మరి చిన్నపిల్లలు అనుకుంటా ఇది. ఓ కింద చూసుకో బాబు. ఇంకెక్కువ జారుంటే నా 32 పళ్ళు రాలేటివి. సో ఇలా ఇదైతే ఉంది. అయితే ఇలా ఉంది. ఇక్కడే మనకి టికెట్లు ఇచ్చే బాక్స్ చూద్దాం. అంటే నేను ఇది నాకు పెద్దగా నచ్చదు, ఎందుకంటే ఈ రౌండ్ తిరగాలంటే నాకు భయం కొంచెం. నేను ఎక్కను అసలు నేను. కానీ చూడండి ఇట్లయితే ఉంది ఈరోజు. ఎవరు లేరు కాబట్టి బాగుంది. సో చూడాలి మరి, ఎక్కి ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ లా. ఓ దీంట్లో వాటర్ ఉన్నాయి, నేను ఎక్కట్లేదు. సో వచ్చేస్తాను నేను బయటికి. సో నెక్స్ట్ జాయింట్ వీల్ చూపెడతారండి. జాయింట్ వీల్ అయినా దాని పేరు? జాయింట్ వీలే. సారీ అండి, రంగులు రత్నం. చూడండి ఇప్పుడే ఫ్రేమ్ అయితే రెడీ అయింది, ఇంకా దాంట్లో కొన్ని ఫిక్స్ చేసేటి ఇంకా ఉన్నాయి. ఎక్కుదామా పైకి? ఎక్కుదా అదో ఇక్కడ నుంచా? ఊరిని ఇక్కడే ఉన్నది. నువ్వు కూడా ఎక్కేసాయి. సో ఇంకా ఎన్ని రోజులు రెడీ అవుతుంది ఏందని చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం రండి. ఇంకా ఎన్ని రోజులు రెడీ అవుతుంది సార్? ఈ అక్టోబర్ 2 నుంచి జరగబో కోటమైసమ్మ జాతరకి జైంట్ వీల్, అలాగే కొలంబస్, మన బ్రేక్ డాన్స్ దాదాపుగా 90% పనులు పూర్తయినాయి. ఇంకో 4-5 రోజుల్లో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈసారి మరి జాతరకు వచ్చే భక్తుల కోసం మరి ధరలు కూడా కొంచెం అందరికి సాధ్యపడేలాగా తక్కువ టికెట్ నిర్ణయించడం జరిగింది. అదే పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ సంవత్సరానికి ఒకసారి జరిగే కోటమైసమ్మ జాతర వినోదాన్ని అందరూ అనుభవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంత ఇస్తున్నారు సార్ వీళ్ళకి? అంటే ఈ వర్కర్స్ కి డైలీ వచ్చేసి ఒక 800 అట్లీస్ట్ సిటీస్ లో, వేరే సిటీకి అట్లా వేరే సిటీస్ లో ఎగ్జిబిషన్స్ కి ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు ఇట్లా వేస్తారు సార్? ఒక 2-3 జాతరలు దొరుకుతాయండి. ఎగ్జిబిషన్ అంటే ఒక 1 month విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, తర్వాత మన హైదరాబాద్, విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఒక 20 రోజుల నుంచి ఒక 4 రోజుల దాకా అక్కడ స్థిరంగా ఉండటం. డిఫరెన్స్ ఏమైనా ఉంటాయా సార్ డబ్బుల విషయంలో? ఏదైనా అక్కడ ఇక్కడ దాదాపుగా ఏముండదండి, ఖర్చు అంతా ఒకటే వస్తుంది కాబట్టి. ధరలు ఎట్లా? ఈచ్ వన్ క్యాండిడేట్ కి 100 రూపీస్ ప్రతి ఒక్కటి, 3 కూడా పెద్దవి కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటది. చిన్న వాటికి కొంచెం తక్కువ. 90% పూర్తి అయినాయి. ఇంకో 10% వర్క్స్ ఆ బోల్టులు బిగించడం లాంటివి ఉన్నాయి. 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లనే. ఎన్ని రోజులు జాతర మనకు వర్షం పడకపోతే ఒక 4 రోజులు నిండుగా జరిగిద్దండి. వర్షం పడితే కొంచెం 1-2 రోజుల్లోనే ముగించాల్సి వస్తుంది. ఇప్పుడు దానికి తోడు పిల్లల హాలిడేస్ కి నెక్స్ట్ డే సండే వచ్చింది, 5th సండే వచ్చింది కాబట్టి వర్షం లేకపోతే 5వ తారీఖు దాకా మనకు జాతర నిండుగా నడిచే ఆస్కారం ఉన్నది.
సో మొత్తానికి అయితే ఫ్రేమ్ అయితే తయారైంది. మనం కూర్చున్నట్టయితే ఇగో ఇలా ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా తర్వాత ఫిక్స్ చేస్తారట, కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఈ కనిపిస్తున్న కొలంబస్ని అయితే టెస్ట్ చేస్తా అన్నారు. మరి చూడాలి మరి ఆ టెస్ట్లో ఎట్లుంటుందో ఏందో. కనబడుస్తుంది కదా, చాలా ఫిక్స్ చేయాల్సింది ఇంకా. చేద్దాం. జారిందంటే అంతే సంగతులు. సో ఒకసారి దాన్ని ఎక్కాలంది, ఎక్కుతుంది రండి. నాకు అదంటే చాలా భయం, కానీ నేను ఇప్పుడు ఎక్కుతున్నా, ఆగి ఉంది కాబట్టి. ఇట్లనా మరి ఈసారి ఈ కొలంబస్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. మంచి పెయింట్ కూడా మంచి కలర్ఫుల్గా వేశారు. సో చూద్దాం, ఇలా అయితే రెడీ అయింది. సో వెళ్ళిపోదాం. ఎక్కేసిన కలుగుతాను నాకు. కూర్చున్నాం మనం. వీడిని తిట్ట పడేశారు. సో మరి ఎప్పుడు మంచిగా చేస్తారో తెలియదు, కానీ ఆ రోజు చూద్దాం. దీన్ని గుర్తుపెట్టుకుందాం మనం. లైటింగ్ కూడా బాగా తక్కువ అయిపోయింది, వీడియో క్వాలిటీ కూడా కొంచెం తక్కువ వస్తుంది. సో అది మీకు చూసుకోవాలి మీరు. ఇక మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.